ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం. బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజజీవిత గాథ ఎలా? ముందుగా, నువ్వు ఇంతకుముందు చెప్పిన ఆ దిగులు, ఘర్షణలు నీలో ఇప్పటికీ ఉన్నాయా? నువ్వు ఎవరి చేతుల్లోనైనా మోసపోయావా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద్ డైరీస్ భాగం 9. డైరీలను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ డైరీలను అందుకున్న తర్వాత ఆనంద్ను ఇలా అడిగాను. మరి వీటిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? వీటికి వరుసక్రమం లేదా ఏవైనా సూచనలు ఉంటే చెప్పు అని అడిగాను. ఆ ప్రశ్న విన్న ఆనంద్ కాసేపు మౌనంగా నా వైపు చూశాడు. ఆ చూపులో ఏదో చెప్పాలనే తపన, సంకోచం, లేదా చెప్పకూడదనే భయం స్పష్టంగా కనిపించాయి. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతను చెప్పిన సమాధానం నేను ఊహించిన దానికంటే చాలా లోతైనది. ఆనంద్ గొంతులో గతంలోని గాయాల తాలూకు బరువు వినిపించింది. ఆనంద్ నన్ను చూస్తూ, శివ, ఇంతకముందు చెప్పినట్టు, ఇది కథ కాదు. ఆ డైరీలను ఎలా చదవాలో కూడా నేను నీకు సూటిగా చెప్పలేను. ఎందుకంటే, ఇవి నేను ఎలా మారానో చెప్పే కథ కాదు. నేను ఎందుకు ఇలా మారాల్సి వచ్చిందో చెప్పే కథ అని అన్నాడు. ఆనంద్, నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను ఓ 4 ప్రశ్నలు అడగనా? అడుగు శివ, అన్నాడు స్థిరంగా. ఆనంద్, ఈ డైరీలను ఎలా మొదలు పెట్టాలి? నువ్వు మొదటి పేజీ నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. డైరీలో ఏ పేజీ తెరిచినా, అక్కడ నా జీవితంలోని ఒక భాగం కనిపిస్తుంది. ఇవి రోజులు గడిచిన క్రమంలో రాసిన పేజీలు కావు. నా మనసు ముక్కలైన క్షణాల్లో రాసిన భాగాలివి. ఈ డైరీని నువ్వు వరుసగా చదివినా, కథ అర్థమవుతుంది. కానీ, నా భావాలు అర్థం కావాలంటే, కొన్ని పేజీలు ముందుగా చదవాలి, కొన్ని పేజీలు తర్వాత చదవాలి. ఎందుకంటే నా జీవితం కూడా అలానే ఉంది. సరైన క్రమంలో జరగలేదు. మొదట, ఈ డైరీతో మొదలు పెట్టు. ఈ బ్లాక్ కలర్ డైరీ మాత్రం, చివరన చదువు అని అన్నాడు. అతని మాటల్లో ఒక గంభీరత కనిపించింది. ఆనంద్, ఈ డైరీలను ఎలా చదవాలి అని అడిగాను. అతను నా కళ్ళలోకి చూస్తూ 3 నియమాలు చెప్పాడు. నువ్వు చదువుతున్నప్పుడు ముందే ఒక నిర్ణయానికి రాకు. ఏ పేజీ చూసినా ఇది ఎందుకు ఇలా రాశాడు అని ఆలోచించకుండా, ఆ సమయంలో అతని పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అని ఆలోచించు. అప్పుడు మాత్రమే ఈ డైరీ నీకు నిజంగా మాట్లాడుతుంది. ఏదైనా భాగం చదవడం మొదలు పెడితే పూర్తి చేయి. సగం చదివి వదిలేస్తే, ఆ భావాల లోతును నువ్వు పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. ఒక్కరోజులో ఎక్కువ చదవాలనే ప్రయత్నం చేయకు. కొన్నిసార్లు ఒక పేజీ కూడా భారంగా అనిపిస్తుంది. ఆ రోజు నీ మనసు సహకరించకపోతే, ఆ రోజు చదవద్దు. ఇంకా అని అడిగాను. ఆనంద్ చిన్నగా నవ్వి, నా వైపు నిలబడి చూస్తూ, కొంచెం ఆలోచించి చెప్పడం ప్రారంభించాడు. ప్రతి పేజీని నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటావని నేను చెప్పలేను. జీవితం లాగే ఇందులోని కొన్ని విషయాలు నిదానంగా బోధపడతాయి. కొన్ని భాగాలు మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తాయి. ఎందుకంటే, అవి ఒక్కసారిగా అర్థం కాకపోవచ్చు. మొదటిసారి కనిపించని నిజాలు రెండోసారి బయటపడతాయి. ఒక రోజు నీకు అన్నీ అర్థమయ్యాయని అనిపించినప్పుడు, మళ్ళీ మొదటి పేజీ నుంచి ప్రారంభించు. అప్పుడు నీకు కనిపించే ఆనంద్ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ ఆనంద్ కాదు. ఆనంద్, ఈ డైరీలు ఎలా విభజించబడింది అని అడిగాను. నా చదువు, కెరీర్, ఇంటి వాతావరణం, పెళ్లి, అలాగే సమాజంలో నేను గమనించిన విషయాలపై ఎక్కువగా రాయడం జరిగింది. నా జీవితం ఒక సూటిగా నడిచిన కథ కాదు. 10వ తరగతి, బీటెక్, హైదరాబాద్, పెళ్లి, ఇలా ప్రతి దశ నా జీవితంలో ఒక మలుపులా మారింది. ఆ మలుపులకి ముందు నేను ఒకలా ఉండేవాడిని, తర్వాత ఇంకొకలా మారిపోయాను. అందుకే, ఈ డైరీ కూడా అలాగే విభజించబడింది. ఈ దశలు కేవలం సమయాన్ని సూచించే మైలురాళ్లు మాత్రమే కావు. ప్రతి దశలో నేను కొంచెం కొంచెంగా మారిన క్షణాలు దాగి ఉన్నాయి. 10వ తరగతి వరకు ఉన్న నేను ఒక విధంగా ఉండేవాడిని. హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆలోచనలు మారాయి. పరిసరాలు మారాయి. నేను చూసే ప్రపంచం కూడా మారింది. కానీ ఆ మార్పులు బయటకి కనిపించేవి కాదు. నాలోనే నెమ్మదిగా జరిగిపోయేవి. ఆనంద్, సూచనలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. కొన్ని పదాలు లేదా వాక్యాలు అంతకముందు వచ్చినట్టుగా ఉండవచ్చు. లేదా మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఎందుకంటే నేను రాయడానికి మధ్యలో కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు వ్యత్యాసం ఉంటుంది. ఇందులో నువ్వు చదివే ప్రతి పేజీ, ప్రతి వాక్యం ఆ సమయంలో నేను అనుభవించిన నిజమే. ఎందుకంటే, అవి నా జీవితంలో నేను ఎవరితోనూ చెప్పలేకపోయిన విషయాలు. ఈ డైరీలో నన్ను మాత్రమే కాదు శివ. అక్కడక్కడ నిన్ను నువ్వు కూడా చూసుకుంటావు. అతను కాసేపు ఆగి, ముఖ్యంగా, నేను ఇప్పుడు ఇవ్వని ఆ 2 డైరీల గురించి నువ్వు ఆలోచించకు. ఎందుకంటే, మనస్సు వాటి వైపు వెళ్ళితే, ఈ డైరీలపై పూర్తిగా దృష్టి పెట్టలేవు అని అన్నాడు. ఆనంద్, నిన్ను చివరిగా ఓ 2 ప్రశ్నలు అడుగుతాను. నువ్వు ఏమి అనుకోవు కదా అని అడిగాను. ఫర్వాలేదు, అడుగు అని అన్నాడు. నువ్వు గతంలో చెప్పిన ఆ దిగులు, ఘర్షణలు ఇప్పటికీ నీలో ఉన్నాయా? నువ్వు ఎవరి చేతుల్లోనైనా మోసపోయావా అని అడిగాను. నీ ప్రశ్నలతో పాటు ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ డైరీలో లభిస్తాయి అని అన్నాడు. ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యం కలిగింది. చివరిగా, అతని మాటల్లో ఎక్కడా తడబాటు లేదు. కానీ, ఆ నిజం ఎంత లోతుగా ఉంటుందో, అది ఒకసారి చదివితే కానీ నాకు తెలియదు అని అనుకున్నాను. ఆనంద్ చెప్పిన ప్రతి మాట ఒక నియమంలా అనిపించింది. ఇది డైరీ చదవడం కాదు, ఒక మనిషిని అర్థం చేసుకునే ప్రయాణం మొదలవుతున్నట్లు అనిపించింది. అన్ని డైరీలను బ్యాగ్లో పెట్టుకుని, జిప్ మూసే క్షణంలో, అకస్మాత్తుగా ఒక చిన్న పేజీ బయటికి జారిపోయింది. ఆ పేజీని నెమ్మదిగా తీసి చూడగా, దానిపై ఒక వాక్యం మాత్రమే ఉంది. వీక్షకులకు ఒక ప్రశ్న. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు వరుస క్రమంలో జరగవు. ఆనంద్ తన డైరీని ఒక పద్ధతిలో కాకుండా, ఏ పేజీ అయినా చదవచ్చు అని ఎందుకు అని ఉంటాడు? ఆనంద్ మనస్తత్వాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఆనంద్ గురించి మరింత తెలుసుకొనేందుకు ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు. ధన్యవాదాలు.